నిన్న కూడా లోకేష్ గారు పొదుపు మంత్రం పెట్టి కింద లెవెల్లో కార్యక్రమం చేద్దామంటే మేమందరం అయ్యిద్దా అవ్వదా, ఎండాకాలం జరగదేమో అని సందేహాలు పెట్టాం. అయినా తాత వరవడిలో మనోడు ఒక పట్టుదల పెట్టాడు, అయ్యి తీరుతుంది, ఈ సెక్టర్ సక్సెస్ అవుద్ది అన్నాడు. 7.5 లక్షల మంది సమీకరించిన శక్తి లోకేష్ బాబు గారిది. అంటే మా పోటీ వాళ్ళకు కూడా మేము పరుగులు తీయబోతున్నాం సార్. బాబు గారు, మా మనవడు మమ్మల్ని పరుగులు తీస్తున్నాడు సార్, కొంచెం రక్షించండి, ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం, టెక్నాలజీ నేర్చుకోమంటా ఉన్నాడు. మేము టెక్నాలజీ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చాం. 7 ఏళ్లలో మార్పు చూస్తున్నాం సార్. మీ కొడుకు కాదు, రాష్ట్రానికి దిక్సూసే కాదు, దేశానికి దిక్సూసిగా మారే రోజులు వస్తూ ఉన్నాయి. నాలెడ్జ్ గెయిన్. ఏదో ఎక్కడో దుర్మార్గ పరిపాలన చేసేవాళ్ళు కొంతమంది, రాష్ట్రం కోసం దేశం కోసం కృషి చేసేవాళ్ళు కొంతమంది, దాంట్లో లోకేష్ గారు ఉన్నారు. పులి కడుపున పులే పుడుతుంది. కాకపోతే పెద్ద పులి సాధువు, చిన్న పులి ఉగ్ర నరసింహం, తేడా అంతే. ఈ ఉగ్ర నరసింహం దెబ్బకి ప్రతిపక్షం ఎవడైతే ఉన్నాడో గొడ్డల పార్టీ పరారు ఆయనది రెడ్ బుక్కే కాదు, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాన్ని సమగ్రంగా నిలబెట్టడం కోసం, తెలుగు జాతి ఐక్యత కోసం, ప్రపంచంలో మన ఖ్యాతిని నిలబెట్టడం కోసం చంద్రబాబు గారు చేస్తున్న కృషిలో ప్రధాన పాత్ర వహిస్తున్న లోకేష్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, యువతరం వచ్చింది, మా తరాలు కూడా అయిపోతాయి. కాకపోతే యువతరం నేర్చుకోవాల్సింది కష్టపడటం. రామారావు గారు నేర్పింది నీతి నిజాయితీలతో కూడుకున్న రాజకీయం.